హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. నేను ఈ వీడియోలో చెప్పబోయే సినిమా భక్త తుకారాం. ఇది తుకారాం జీవిత గాథ. అక్కినేని నాగేశ్వరరావు గారి సూపర్ హిట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా 1973 జూలై 5న విడుదలైంది. ఈ సినిమాలో తుకారాంగా నాగేశ్వరరావు గారు నటించారు. తుకారాం భార్య జిజియాగా అంజలిదేవి గారు. తుకారాంకి 2 పిల్లలుగా నటించిన వారిలో ఒక స్టార్ హీరోయిన్ ఉన్నారు. ఆమె ఎవరో కమెంట్ చేయండి. తుకారాం గ్రామాధికారిగా ముంబాజీగా నాగభూషణం గారు నటించారు. ఈ సినిమాలో ఒక వేశ్య పాత్రలో హీరోయిన్ కాంచన గారు నటించారు. అలాగే ఛత్రపతి శివాజీ గణేశన్ గారు నటించారు. ఈ సినిమా ఒక అద్భుతమైన పాటతో మొదలవుతుంది. ఆ పాట ఘన ఘన సుందర కరుణా రసమందిర. ఈ పాట ఘంటసాల గారు పాడారండి. ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు. ఈ పాట పాడుతూ తుకారాం పాండురంగడికి పూజ చేస్తూ ఉంటాడు. తుకారాం చాలా మంచివాడు, ధర్మాత్ముడు. అడిగిన వారికి లేదనకుండా తనకున్నదంతా ఇచ్చేవాడండి. తన ఆస్తిని కూడా పాండురంగడి యొక్క గుడిని బాగు చేయించడానికి దానమిస్తాడు. తుకారాంకి లాభాల కోసం వ్యాపారాలు చేయడం ఇష్టం లేక తన కుటుంబ పోషణ కోసం ఒకతని దగ్గర పశువుల కాపలాదారుడిగా పనికి వెళ్తాడు. అయితే అక్కడ పశువులు మేత మేస్తున్నప్పుడు ఆ పాండురంగడి పాటను పాడుతూ ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చే పాట ఏంటంటే ఎన్నెన్నో అందాలు సృష్టించావు. ఈ పాట వస్తుందండి. ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే తుకారాం ఆ పాండురంగడి ధ్యానంలో ఉండగా దొంగలు వచ్చి 2 ఎద్దులను ఎత్తుకుపోతారు. అయితే ఆ పశువుల యజమాని తుకారామే వాటిని దొంగిలించి అమ్ముకున్నాడని తన మనుషులతో కొట్టిస్తాడు. ఆ పాండురంగడి మహత్యం వల్ల ఆ ఎద్దులు ఆ దొంగల నుంచి తిరిగి వచ్చేస్తాయి. అది చూసినటువంటి యజమాని తనని క్షమించమని తుకారాంని వేడుకుంటాడు. అయితే మంచి చెడు అనేవి ఎప్పుడూ కూడా 2 పక్కపక్కనే ఉంటాయంటారు కదండి. అదేవిధంగా తుకారాం లాంటి మంచి మనిషి ఉన్న అదే ఊర్లోనే ముంబాజీ లాంటి దుర్మార్గుడు కూడా ఉంటాడు. అతనే తుకారాం గ్రామాధికారండి. ఇతడు దేవుడు పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి జనాల దగ్గర ఆ డబ్బుతో వేశ్యగృహాలకు వెళ్తాడు. ముంబాజీని తుకారాం ఎదిరించడం వల్ల అతనికి తుకారాం మీద పగను పెంచుకుంటాడు. వైకుంఠ ఏకాదశి రోజు తుకారాం గుడికి వచ్చినటువంటి భక్తులకు మజ్జిగను అందిస్తాడు. అయితే ముంబాజీ గుడికి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలను డబ్బులకు మాత్రమే విక్రయిస్తానని చెప్పి డబ్బులకు విక్రయిస్తూ ఉంటాడు. అయితే దైవ దర్శనానికి కొంతమంది వెనుకబడిన కులాల వారు రావడంతో వారిని ఆపేస్తాడు ముంబాజీ. ఆ కాలంలో అన్ని కులాల వారికి దైవ దర్శనం లభించేది కాదండి. ఎందుకంటే కొన్ని కులాల వారిని ఆలయ ప్రవేశం చేయించేవారు. దీన్ని తుకారాం కూడా ఎదిరించి దైవము అందరికీ వారికి దర్శనం జరగాలని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకెళ్తుండగా ముంబాజీ తన మనుషులతో కొట్టిస్తాడు. దీంతో అందులో ఒక అతను చనిపోతాడు. ఇదంతా తుకారాం వల్లే జరిగిందని ముంబాజీ తుకారాంని వెలివేస్తాడు. వెలివేయటం అంటే ఆ రోజుల్లో అంటే ఆ ఊర్లోని ప్రజలెవరూ కూడా ఇంకా వెలివేసిన వారితో మాట్లాడకూడదు, వాళ్ళని శుభకార్యాలకు వాటికి పిలవకూడదు. అయితే ఈ సమయంలోనే తుకారాం యొక్క పెద్ద భార్య క్షయవ్యాధితో బాధపడుతూ చనిపోతుందండి. అయితే ఆమె చనిపోయినప్పుడు నిజంగా ఈ సన్నివేశం చాలా బాధాకరంగా ఉంటుంది. ఆమె చనిపోయినప్పుడు కూడా ఆమె శవాన్ని మోయటానికి ఎవ్వరూ ముందుకు రారు. తుకారామే తన భుజాల మీద వేసుకుని అంత్యక్రియలు చేస్తాడు. ఈ బాధతో తుకారాం అడవిలోకి వెళ్ళి నా భార్యకి ఇలాంటి పరిస్థితిని ఎందుకు కలిగించావు స్వామి, నాకెందుకింత పెద్ద శిక్షణ విధించావు అంటూ తన ఆవేదనని పాట రూపంలో తెలియజేస్తాడు. అప్పుడు వచ్చే పాట అండి, ఉన్నావా అసలున్నావా అంటూ ఈ పాట వస్తుంది. ఆ పాండురంగడిని తన ఆవేదనతో పిలుస్తాడు తుకారాం. అయితే పాండురంగడు ప్రత్యక్షమయ్యి, తుకారాం నువ్వు కిందటి జన్మలో అభంగ రచనలను అసంపూర్ణం చేశావు, ఈ జన్మలో వాటిని సంపూర్ణం
సంపూర్ణం చేసి నీ అనుభవాలను రచనలుగా చేసి ప్రజలందరికీ తెలియజేయి, అందరిలో భక్తిభావాన్ని నింపమని అదృశ్యమవుతాడు పాండురంగడు. అయితే తుకారాం ఎంతో సంతోషించి ఆ అభంగ రచనలను పూర్తి చేస్తాడు. ఆ అభంగ రచనలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజల్లో తుకారాం గొప్ప భక్తుడిగా వెలుగొందుతాడు. దీంతో ముందాజీ అసూయపరుడై మతాధికారులకు తుకారాం భగవంతుడి మీద వ్యతిరేకంగా రచనలు చేస్తున్నాడని చెప్పి తుకారాం రచించినటువంటి అభంగాలను నదిలో పడవేయిస్తాడు. అయితే ఆ అభంగాలు నీటిలో పడిపోవడం చూసి బాధపడుతూ ఉంటాడు తుకారాం. అయితే ఆ నీటిలో నుంచి గంగాదేవి వచ్చి అభంగాలను తీసి తుకారాంకి ఇస్తుంది. ఇది ప్రజలందరూ చూసి తుకారాం యొక్క భక్తి ఎంత గొప్పదో అని అందరూ తెలుసుకుంటారు. ఈ తుకారాం రాసినటువంటి అభంగాలను ఛత్రపతి శివాజీ ఆస్థానంలో ఉండే ఒక చిలుక పాడుతుంది. అది విన్న శివాజీ చాలా అద్భుతంగా ఉన్నాయి, వీటిని ఎవరు రచించారు అని అడగ్గా అతను భక్త తుకారాం రచించాడు వాటిని అని చెప్తారు రాజు కోటలోని వాళ్ళు. అయితే శివాజీ అతన్ని మన ఆస్థానానికి ఆహ్వానించండి, సత్కరిద్దాము అంటాడు శివాజీ. అయితే కోటలోని వారు తుకారాం అలాంటి వాటికి రారు, అతను నిరాడంబరుడుగా ఉంటారు అని చెప్పడంతో శివాజీ స్వయంగా వెళ్దామని అనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతాడు. అయితే తన మంత్రితో తుకారాంకి కానుకలను పంపిస్తాడు శివాజీ. ఆ కానుకలను తుకారాం వద్దని తిరిగి పంపించేస్తారు. ఇది తెలిసిన ముంబాజీ ఇంకా ఈర్ష్య చెందుతాడు. తుకారాంకి రాజుగారి దగ్గర నుంచి ఇన్ని కానుకలు వచ్చాయని. ముంబాజీ వేషగృహానికి వెళ్ళి అక్కడ ఉన్న వేషతో నీవు తుకారాంని నీ అందంతో నీ దాసుని చేసుకోగలవా అని సవాలు విసురుతాడు. దాంతో ఆమె తన అందంతో తుకారాంని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు తుకారాం, తల్లి, నీ శరీరము అశాశ్వతమైంది, నీ అందము అనేది కొన్ని రోజులకు నశించిపోతుంది, భగవంతుని మీద భక్తి అనేది శాశ్వతమైంది అని చెప్పగా ఆమె తుకారాంని క్షమించమని అడిగి వేషవృత్తిని వదిలేసి పాండురంగడి భక్తురాలుగా మారిపోతుంది. దీంతో ముంబాజీ పగ చల్లారదు, రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దీంతో అతను ఈసారి ఏం చేస్తాడంటే ఆలయంలో ఉన్నటువంటి పాండురంగడు విగ్రహాన్ని బావిలో పడేసి తుకారాం వల్ల పాండురంగడు మాయమైపోయాడని అసత్య ప్రసారం చేసి ప్రజలందరినీ రెచ్చగొట్టి తుకారాంని దోషిగా నిలబెడతాడు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ తానే స్వయంగా విచారణకి వస్తానని అంటాడు. పాండురంగడి విగ్రహం ఏమైందని శివాజీ తుకారాంని అడుగ్గా తుకారాం అదంతా ఆ పాండురంగడికే తెలియాలని సమాధానమిస్తాడు. రేపు ఉదయానికల్లా పాండురంగడి విగ్రహం లేకపోతే నీకు ఉరిశిక్ష విధిస్తానని శివాజీ చెప్తాడు. తుకారాం ఆవేదనతో రంగా పాండురంగా పిలుపు వినగలగలేవా అంటూ ఈ పాట పాడతాడు. ఇది క్లైమాక్స్లో వచ్చే పాట అండి. ఈ పాట కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ పాట పాడుతూ ఉండగా ఆ విగ్రహం అనేది ఆ బావిలో నుంచి ఆలయంలోనికి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు శివాజీ ఆశ్చర్యపోయి అంటాడు, తుకారాం గారు, మీ యొక్క గొప్పతనం అందరికీ తెలియాలని మీకు శిక్ష విధిస్తానని అన్నాను అని అంటాడు. ముంబాజీ శివాజీ యొక్క శత్రువులకు శివాజీ దేవుగ్రామానికి వస్తున్నట్టుగా సమాచారం ఇవ్వడంతో శివాజీని బంధించడానికి శత్రువులు వస్తూ ఉండగా పాండురంగడు ఛత్రపతి శివాజీ రూపంలో వారందరినీ శిక్షిస్తాడు. ఇది తెలిసిన శివాజీ తుకారాంకి నమస్కరించి నేను ఈ రాజ్యాన్ని వదిలేసి మీ శిష్యరికం చేస్తాను అనగా తుకారాం, మీరు
రాజులు మీ వంటి రాజులు ఈ వ్యవస్థకు చాలా అవసరము. మీరు మీ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి అని అనటంతో తుకారాంకి నమస్కరించి శివాజీ వెళ్ళిపోతాడు. దీంతో తుకారాం యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ముంబాజీ చేసిన పాపాలకు అతనికి శిక్ష పడుతుంది. అతని చెయ్యిని శివాజీ శత్రువులు నరికేస్తారు. తుకారాంకి మోక్షం లభించడంతో అతడు పుష్పక విమానం ఎక్కి వైకుంఠానికి చేరుకుంటాడు. ఈ తుకారాం కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తి అంటే భగవంతుడికి ధ్యానం, అలాగే కష్టాల్లో ఉన్నవారికి మనవంతు సాయం చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్